హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనము 4th క్లాస్కి సంబంధించిన తెలుగు కంటెంట్ చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే టెట్ మరియు డిఎస్సికి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే 4th క్లాస్లోని ఇప్పుడు మనము 4th లెసన్ గురించి చూద్దాము. 4th లెసన్ వచ్చేసి మనకు దేశమును ప్రేమించమన్నా అనే లెసన్ ఉంది. దీని ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి, ప్రక్రియ వచ్చేసి గేయం. దీనిలోనే ఇంకొక చిన్న టాపిక్ ఉంది, కళరత్నాలు అనేసి. దీని ఇతివృత్తం వచ్చేసి కళలు, కళాకారులు, అలాగే ప్రక్రియ వచ్చేసి గేయం అన్నమాట. చూడండి, దేశమును ప్రేమించమన్నా ఇది లెసను. దీంట్లో ఉన్న ముఖ్య ఉద్దేశం వచ్చేసి మనకు దేశభక్తి గేయాలు మనలో దేశభక్తిని పెంచుతాయి, జాతీయ సమైక్యతను తోడ్పడతాయి, నైతిక విలువలను పెంచుతాయి, అలాగే సమాజంలో మనుషులు మెలవగలిసిన విధానాన్ని తెలపడమే ఈ పాట ఉద్దేశం. దేశభక్తిని పెంచుతాయి, నైతిక విలువలను పెంచుతాయి. నెక్స్ట్ లెసన్ గేయం చూద్దాము. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తలపెట్టవోయ్, పాడి పంటలు పొంగి పొర్లే, దారిలో నువ్వు పాట పాడవోయ్, తిండగలిగితే కండ కలదోయ్, కండ కలవాడే మనుషోయ్, ఇసురుమని మనుషులుంటే దేశమే గతి బాగుపడనోయ్, జల్దుకొని కళ్ళల్లా నేర్చుకో, దేశీ సరుకులు నింపవోయ్, దేశాభిమానము నాకద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయ్, పుడియోదైనను ఒకవేళ కుర్చి జనులకు చూపవోయ్, సొంత లాభం కొంత మానకు పొరుగు వారికి తోడుపడవోయ్, దేశమంటే మట్టి కాదై దేశమంటే మనుషులోయ్, చెట్ట పట్టాలు పట్టుకొని దేశమంతా నడవవలోయ్, అన్నదమ్ముల వలను జాతులు మతములన్నీ మెలగవని. ఈ గీతం చెప్పింది ఎవరు అని అంటే గురజాడ అప్పారావు. దేశమును ప్రేమించమన్న గేయం రచయిత ఎవరు అని అంటే గురజాడ అప్పారావు. నెక్స్ట్ ఈ లెసన్లో ఉన్న గ్రామర్ పార్ట్ చూద్దాము. ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని చెప్పడం, రాయడం. గేయం చదివి కట్టి పెట్టవోయ్, తల పెట్టవోయ్ వంటి పదాలను వెతికి రాయండి. కట్టి పెట్టేయ్, తల పెట్టవోయ్ ఇక్కడ ఉంది కదా, లాస్ట్లో ఉంటాయి చూడండి. కట్టి పెట్టవోయ్, తల పెట్టవోయ్, పడవోయ్, కలదోయ్, బాగుపడనోయ్, నింపవోయ్, ఇలా చూడండి. నెక్స్ట్ ఈ కింద ఇచ్చిన భావానికి సరిపడే పదాన్ని గేయంతో గుర్తించి రాయండి అని ఇచ్చారు. పాడి పంటలు లభించేటట్లు నువ్వు కష్టపడాలి అంటే దీనికి ఏమొస్తుంది, పాడి పంటలు పొంగి పొర్లే, దారిలో నువ్వు పాటు పడవోయ్ అన్నమాట. పనికిరాని మాటలు పక్కన పెట్టి 10 మందికి పనికి వచ్చే పని చేయాలి అంటే ఏంటి, వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తల పెట్టవోయ్ అన్నది. నెక్స్ట్ ఈ లెసన్లో ఉన్న గ్రామర్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇక్కడ అక్షరం ఒత్తుగా వచ్చే అక్షరాలను ఏమంటారు, అదే అక్షరం ఒత్తుగా వచ్చే వాటిని ద్విత్వక్షరాలు అని చెప్పాం కదా, ఇది ఇచ్చారు. నెక్స్ట్ పాడి పంటలు, పాడి పంటలు అనే 2 పదాలు కలిసి పాడి పంటలు అని పదంగా రాసాం కదా, వీటిని జంట పదం అంటారు. ఇట్లాంటి జంట పదాలు కొన్ని రాయమని ఇచ్చారు. తోడు నీడ, మంచి చెడు, ఆలు మగలు, చీకటి వెలుగు, కష్ట సుఖం, అన్న తమ్ములు, కలిమిలేములు, సిరి సంపదలు. ఇక్కడ భాషను గురించి తెలుసుకుందామని ఇచ్చారు. కింది పదాలను పరిశీలించండి. నామవాచక పదాలకు సరిపోయే సర్వనామాలు పదాలను గుర్తించండి. గోపాల్ అంటే ఏంటి, పేరు అంటే అతడు, సర్వనామాలు రాయమని చెప్పాడు. సుల్తానా ఆమె, కాకి అది, నక్క కుక్క తాబేలు అవి, రవి రహీం సునీల్ వారు. అలాగే కింది పట్టికలోని పదాలు చదవండి, ఖాళీలోని సరిపోయే చోట రాయండి అని ఇచ్చారు చూడండి. సుమిత్ర వంట బాగా చేస్తుంది, డాష్ పాట బాగా పాడుతుంది, ఆమె పాట బాగా పాడుతుంది, ఆమె. పోతన భాగవతం రాశాడు, డాష్ అతను సహజ పండితుడు, అతడు. సింహం గర్జిస్తుంది, డాష్ అడవిలో ఉంటుంది, అది అడవిలో ఉంటుంది. నెక్స్ట్ కళారత్నాలు అనేసి ఇచ్చారు ఇక్కడ చూడండి. జై జైలు తెలంగాణ కాంతిమూర్తులకు, జై జైలు అసమాన ప్రతిభా కీర్తులకు, రామప్ప శిల్పాల రాజిల్లు నృత్యమును ఆంధ్ర నాట్యముగా కూర్చినారు. ఏంటి రామప్ప శిల్పాలు ఎట్లా ఆంధ్ర నాట్యముగా కూర్చున్నారన్నమాట. నెక్స్ట్ కథనోత్సవముల కాకతీయులకేలి పేరటి నాట్యముగా
చూపినాడు. కాకతీయుల నాట్యం ఏంటి? పేరణి నాట్యంగా. అతడు మన నటరాజ రామకృష్ణ, తనివి తీరని దతని నాట్యతృష్ణ. పల్లె బొమ్మకు ప్రాభు కాపు రాజయ్య. పల్లె బొమ్మలకు ఎవరు? కాపు రాజయ్య. పలువన్నీల చూపు కాపు రాజయ్య. తెలంగాణ పల్లె ప్రజల అందాలు, కట్టుబొట్టు మేని రంగు చందాలు, కుంచెతో కుదురుగా కూర్చున్న మేటి, చిత్రకళలో లేరు అతనికి ఎవరు సాటి. నెక్స్ట్, పోతన్న బొమ్మకు పోసిండు ప్రాణం. పోతన్న ఏం చేసిండు? బొమ్మకు ప్రాణం పోసిండు. రుద్రమ్మ బొమ్మల్లో చూపిండు వీరము. రుద్రమ్మలో ఏం చూపిండు? వీరము. అబ్బురముగా అడవి అందాలు చిత్రించి చిత్రకళకే కొత్త అందాలు తెచ్చిండు. అతడు కొండపల్లి శేషగిరి. ఎవరు? కొండపల్లి శేషగిరి ఎవరు అని అంటే చిత్రకళకు. నెక్స్ట్, సప్తవర్ణముల చిత్రాల ప్రోవు. ఉగ్గుపాలతోటి ఒగ్గు కథ నేర్పిండు. ఎదపొంగ ఎల్లమ్మ కథను చెప్పిండు. మిద్దె రాములు దేశాలు చుట్టిండు. జానపదము కీర్తి జగమంత చాటిండు. మిద్దె రాములు ఏం చేశాడు? ఎల్లమ్మ కథలు, ఒగ్గు కథను చెప్పారన్నమాట. నెక్స్ట్, ఈ లెసన్లో ఉన్న గ్రామర్ అనేది చూడండి. దేశమును ప్రేమించామన్నా కదా. ఈ దేశమును ప్రేమించిన ఎవరు అనంటే గురజాడ అప్పారావు. కళారత్నాలు ఎవరు? నటరాజ రామకృష్ణ. ఈయన ఏంటి? పేరణి నృత్యం, రామప్ప శిల్పాలు, రాజ్యాల నృత్యాలు, ఆంధ్ర నృత్యం కదా, ఆంధ్ర నాట్యము. చూడండి ఇక్కడ పేరణి నృత్యము, ఆంధ్ర నాట్యము, పేరణి నాట్యము. నటరాజ రామకృష్ణ కదా. ఈ విధంగా చూడండి, నటరాజ రచనము, పేరణి నృత్యము, రామప్ప శిల్పాలు, రాజ్యం నృత్యం, ఆంధ్ర నాట్యం. ఎవరికి అని అంటే నటరాజ రామకృష్ణం. కాపు రాజయ్య ఏం చెప్పారంటే తెలంగాణ పల్లె బొమ్మ గురించి కుంచెతో చిత్రకళ. కాపు రాజయ్య చూడండి ఏం చేశారు? పల్లె బొమ్మలు, నెక్స్ట్ తెలంగాణ ప్రజల అందాలు, చిత్రకళలు, ఇలా ఈ విధంగా కుంచెతో చేసిన చిత్రకళలు ఈ విధంగా ఉన్నాయి కదా, వీటిని గురించి. కొండపల్లి శేషగిరిరావు వచ్చేసి పోతన అడవి అందాలు, రుద్రమ్మ వీరల గురించి చెప్పారు. ఎవరు? కొండపల్లి శేషగిరిరావు పోతన్న బొమ్మకు ప్రాణం పీసును, అలాగే రుద్రమ్మ వీరమ్మ చెప్పారు కదా, ఇది కొండపల్లి శేషరావు గారు. నెక్స్ట్, మిద్దె రాములు వచ్చేసి ఒగ్గు కథ, ఎల్లమ్మ కథ గురించి చెప్పారన్నట్టు. మిద్దె రాములు ఎవరు అని అంటే ఒగ్గు కథ మరియు ఎల్లమ్మ కథలను చెప్పేవారు. ఇక్కడ ఫోటో ఉంది చూడండి. పేరణి నృత్యము, ఆంధ్ర నృత్యం, ఇక్కడ చిత్రకళలు, పల్లె ప్రజల అందాలు, నెక్స్ట్ ఇక్కడ చిత్రకళ అందాలు ఇవన్నీ, నెక్స్ట్ ఒగ్గు కథలు ఇవన్నీ.